డియర్ లెర్నర్స్, ఈ వీడియోలో మనము హ్యావిసైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా లేదా హ్యావిసైడ్స్ ఎక్స్పాన్షన్ థీరంని ప్రూఫ్ను తెలుసుకుందాం. అయితే ఈ థీరం స్టేట్మెంట్ చెప్పే ముందు ఒకసారి మీకు ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏమో గుర్తు చేస్తాను. సో వాట్ ఈజ్ ఎల్ హాస్పిటల్ రూల్? ఎల్ హాస్పిటల్ సో ఎల్ హాస్పిటల్ రూల్ ఏంటంటే, సపోజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ మనకు 0/0 ఫామ్లో ఉందనుకోండి. అంటే ఎక్స్ బదులు మనము ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పైన 0 ఇలా న్యూమరేటర్లో 0 డినామినేటర్లో 0 వస్తే అప్పుడు మనము లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ వాల్యూను కనుక్కుంటాం. ఓకే, అంటే ఇది 0/0 ఫామ్లో ఉంటే మనం ఏం చేస్తాము, ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ కనుక్కొని తర్వాత లిమిట్ కనుక్కుంటాం. ఓకే, అది ఎల్ హాస్పిటల్ రూల్. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్కి వద్దాం. హ్యావిసైడ్స్ అది మీకు మధ్యలో వస్తుందమ్మా, నేను మధ్యలో మీకు ఎక్కడైతే అవసరమవుతుందో అక్కడ మీకు రికాల్ చేస్తాను. ఓకే, వాట్ ఈస్ స్టేట్మెంట్? ఫస్ట్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్, let P of S and Q of S be polynomials where degree of P of S is less than degree of Q of X. Suppose Q of S has n distinct zeros. జీరోస్ అంటే వీటిని మనము రూట్స్ అంటాం. రూట్స్ కనుక్కుంటాం కదా, అది ఆర్ రూట్స్ ఏదైనా ఒకటి. సే ఆల్ఫా కే అనుకుందాం. కే ఈజ్ ఈక్వల్ టు 1 2 సో ఆన్ n. Then Laplace inverse of P of S by Q of S is equal to sigma k is equal to 1 to n P of alpha k by Q dash of alpha k into e power ఆల్ఫా కేటీ. సో మనకి ఏవైనా సరే మనకి ఏ ఫామ్లో ఉంటుందంటే పిఆఫ్ఎస్ బై క్యూఆఫ్ఎస్. క్యూఆఫ్ఎస్ అనేవి పాలినామియల్స్ ఉంటాయి. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ పిఆఫ్ఎస్ ఈజ్ లెస్ దాన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ క్యూఆఫ్ఎస్ మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ క్యూఆఫ్ఎస్కి మనం రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ కనుక్కున్న తర్వాత ఇది మనము లాప్లాస్ ఇన్వర్స్ పిఆఫ్ఎస్ బై క్యూఆఫ్ఎస్ని ఇలా కనుక్కుంటాము. ఫస్ట్ ప్రూఫ్ చెప్పిన తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను ఎలా చేయాలనేది ప్రూఫ్. సో ప్రూఫ్లో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినామో రాసుకోవాలి. సో ఏమి ఇచ్చినారో, లెట్ P of S and Q of S are polynomials. సో ఇంకోటి ఏమి ఇచ్చినారు మనకు, అండ్ డిగ్రీ ఆఫ్ P of S ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ Q of S. ఇంకోటి Q of S has n distinct roots కదా. Let Q of S has n distinct roots. Distinct roots అంటే డిఫరెంట్ ఉంటాయి, సేమ్ రూట్స్ ఉండవు అని అర్థం. ఓకే, సే ఆ n distinct rootsని ఏమనుకుందాం, ఆల్ఫా 1 alpha 2 so on alpha n, so on alpha k so on alpha n. సో అవి n distinct roots అని తీసుకుందాం. సో we can write according to the method of partial fractions. సో partial fractions we can write, మీకు అందరికీ తెలుసు partial fractions రాసుకోవడము. according
to the method of partial fractions. ఇప్పుడు క్యూ ఆఫ్ ఎస్ హ్యాజ్ ఎన్ డిస్టింక్ట్ రూట్స్ అంటే క్యూ ఆఫ్ ఎస్ ఎలా ఉంటుందమ్మా? క్యూ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుంది? ఎస్ మైనస్ ఆల్ఫా 1 ఇంటూ ఎస్ మైనస్ ఆల్ఫా 2 సో ఆన్ ఇంటూ ఎస్ మైనస్ ఆల్ఫా కే సో ఆన్ ఇంటూ ఎస్ మైనస్ ఆల్ఫా ఎన్. ఈ ఫామ్లో ఉంటుంది ఎన్ రూట్స్ కనుక్కున్నాం అన్నప్పుడు. సో దీన్ని మనము పార్షియల్ ఫ్రాక్షన్స్లో రాస్తాం. సో పీ ఆఫ్ ఎస్ బై క్యూ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు, సో ఎలా రాస్తాం పార్షియల్ ఫ్రాక్షన్స్ దీనికి? A1 బై ఎస్ మైనస్ ఆల్ఫా 1 ప్లస్ A2 బై ఎస్ మైనస్ ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ AK బై ఎస్ మైనస్ ఆల్ఫా కే ప్లస్ సో ఆన్ ప్లస్ AN బై ఎస్ మైనస్ ఆల్ఫా ఎన్. సో ఇది సింపుల్గా రాసుకునేది ఫస్ట్ టైపు. మీకు గుర్తొచ్చుంటుంది పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఫస్ట్ టైప్ ఇలా రాసుకున్నాను. అయితే నౌ మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ బై ఎస్ మైనస్ ఆల్ఫా కే and letting s tends to alpha k we get. ఇక్కడ నేనేం తీసుకుంటానంటే ఓన్లీ ఆల్ఫా కే టర్మ్ను ఒక్కటి తీసుకుంటానమ్మా. తర్వాత ఫస్ట్ జనరలైజ్ చేసి ఆల్ఫా కే టర్మ్ను తీసుకొని తర్వాత అన్నిటికీ నేను దాన్ని అప్లై చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఎస్ మైనస్ ఆల్ఫా కేని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? ఓన్లీ ఏకే తీసుకుంటానని చెప్తున్నానమ్మా. తర్వాత మిగతా వాటికి జనరలైజ్ చేస్తాను. ఎస్ మైనస్ ఆల్ఫా 1 ఎస్ మైనస్ ఆల్ఫా 2 అని అర్థం. అది జనరలైజ్ చేసేస్తాను. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఎస్ మైనస్ ఆల్ఫా కే ఇంటూ పీ ఆఫ్ ఎస్ బై క్యూ ఆఫ్ ఎస్. ఓకే, ఇటువైపు ఎస్ మైనస్ ఆల్ఫా కే ఇంటూ పీ ఆఫ్ ఎస్ బై, నేనేం చెప్పాను? ఓన్లీ ఈ ఏకే టర్మ్ ఒక్కటి తీసుకుంటాను. సో ఇటువైపు ఏమొస్తుంది? ఎస్ మైనస్ ఆల్ఫా కే ఇంటూ ఏకే బై ఎస్ మైనస్ ఆల్ఫా కే. ఇంకా నెక్స్ట్ ఏమన్నాను? అండ్ లెట్టింగ్ ఎస్ టెన్స్ టు ఆల్ఫా కే. సో ఇటువైపు ఎస్ మైనస్ ఆల్ఫా కే క్యాన్సిల్ అవుతుంది. సో లిమిట్ ఎస్ టెన్స్ టు ఆల్ఫా కే అది తీసుకుంటాను చెప్పినాను కదా ఇక్కడ. లిమిట్ s tends to alpha k s minus alpha k into p of s by q of s is equal to ak. సో దీని నుంచి ak is equal to ఇటువైపు రాసుకుంటాను. ak is equal to s minus alpha k ని మనం ఇక్కడ ఏం రాసుకుందామో బయటకు రాసేసుకుందాం. బయటికి కాదు, ఎస్ లిమిట్ సపరేట్ చేసుకుందాం. లిమిట్ ఎస్ మైనస్ ఆల్ఫా కేని ఇక్కడ నేను దీన్ని పీ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఆల్ఫా కే బై క్యూ ఆఫ్ ఎస్ జస్ట్ చేంజ్ చేసినామా ప్లేసెస్, అంతేం లేదు ఇక్కడ. ఈ లిమిట్ రెండింటికి రాసుకుందాం. లిమిట్ ఎస్ టెన్స్ టు ఆల్ఫా కే పీ ఆఫ్ ఎస్ ఇంటూ లిమిట్ ఎస్ టెన్స్ టు ఆల్ఫా కే ఎస్ మైనస్ ఆల్ఫా కే బై క్యూ ఆఫ్ ఎస్. సో లిమిట్ ఎస్ టెన్స్ టు ఆల్ఫా కే పీ ఆఫ్ ఎస్ అంటే ఎస్ ప్లస్లో ఆల్ఫా కేని సబ్స్టిట్యూట్ చేయాలని అర్థము. సో పీ ఆఫ్ ఆల్ఫా కే. ఇక్కడ ఏమవుతుంది? ఎస్ ప్లేస్లో మనం ఆల్ఫా కేని సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. క్యూ ఆఫ్ ఎస్లో ఎస్ మైనస్ ఆల్ఫా కే ఉంది కదా. క్యూ ఆఫ్ ఎస్లో ఇదిగోండి, క్యూ ఆఫ్ ఎస్లో ఏముంది? ఎస్ మైనస్ ఆల్ఫా కే ఉందా? క్యూ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. సో 0/0 ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎల్ హాస్పిటల్ రిలీజ్ చేస్తాం. ఎల్ హాస్పిటల్ ఏం చెప్తామన్నా? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ 0/0 ఫామ్లో ఉంటే మనం ఏం చేయాలి? ఎఫ్ డాష్ ఎక్స్ బై జెడ్ డాష్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ లిమిట్ ఎస్ టెన్స్ టు ఆల్ఫా కే
ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేస్తే ఏమవుతుందమ్మా, మనకు 1 అవుతుంది. dy ds ఆఫ్ ఎస్ మైనస్ ఆల్ఫా కే ఈజ్ ఈక్వల్ టు 1. సో dy ds ఆఫ్ క్యూ ఆఫ్ ఎస్ అంటే క్యూ డాష్ ఎస్, ఇదేమవుతుంది 1 బై క్యూ డాష్ ఎస్. ఓకే, అంటే ఏమి, ఇప్పుడు లిమిట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది, పి ఆఫ్ ఆల్ఫా కే 1 బై క్యూ డాష్ ఆఫ్ ఆల్ఫా కే. సో దట్ ఈస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఆల్ఫా కే బై క్యూ డాష్ ఆఫ్ ఆల్ఫా కే. ఈ దానికి ఏకేకి వచ్చింది. సో ఇలాగే దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందామా. ఈ ఈక్వేషన్ 1లో అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఆల్ఫా 1 బదులు ఆల్ఫా 2. Thus, equation 1 can be written. Thus, equation 1 can be written. P of s by Q of s is equal to first A1 కదా, A1 by s minus alpha 1. A1 బదులు ఇక్కడ కే బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, పి ఆఫ్ ఆల్ఫా 1 బై క్యూ డాష్ ఆఫ్ ఆల్ఫా 1. అదేగా చూడండి ఫస్ట్ అది ఎస్ A1 బై ఎస్ మైనస్ ఆల్ఫా 1 ప్లస్ A2 బై, ఇక్కడ A1 A2 సో ఆన్ వాటి ప్లేస్లో మనం ఇక్కడ ఏదైతే మనం కనుక్కున్నామో డిరైవ్ చేసి ఆ వాల్యూను రాయాలి. సో A1 బై అంటే ఏమి, పి ఆఫ్ ఆల్ఫా 1 బై క్యూ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 ఇంటూ 1 బై ఎస్ మైనస్ ఆల్ఫా 1, A1 బై ఎస్ మైనస్ ఆల్ఫా 1, A1 ప్లేస్లో మనం ఇది రాసినాము. ప్లస్ A2 అంటే పి ఆఫ్ ఆల్ఫా 2 బై క్యూ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 1 బై ఎస్ మైనస్ ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్, ప్లస్ పి ఆఫ్ ఆల్ఫా కే ఏకే బదులు క్యూ డాష్ ఆఫ్ ఆల్ఫా కే 1 బై ఎస్ మైనస్ ఆల్ఫా plus so on, plus p of alpha n by q dash of alpha n 1 by s minus alpha n. సో అన్నీ కూడా A1 A2 బదులు మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, ఏకేది మనం అయితే డిరైవ్ చేస్తాం అది. ఇప్పుడు బై టేకింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ బోత్ సైడ్స్, బై టేకింగ్ ఇన్వర్స్ Laplace transforms on both sides. So ఈ ఈక్వేషన్లో both sides రాసుకుంటే we get Laplace inverse of P of s by Q of s is equal to P of alpha 1 by Q dash of alpha 1 Laplace inverse of 1 by s minus alpha 1 plus P of alpha 2 by Q dash of alpha 2 Laplace inverse of 1 by s minus alpha 2 plus so on P of alpha k by q dash of alpha k into Laplace inverse of 1 by s minus alpha k. So on, last term p of alpha n by q dash of alpha n Laplace inverse of 1 by s minus alpha n. అయితే Laplace inverse of s ఆల్ఫా n. అయితే మనకి ఇప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ ఏ ఫార్ములా ఏంటిమా, మనకి అందరికి తెలిసిందే. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ఈ పవర్ చెప్పాలి, ఏంటి ఫార్ములా, ఈ పవర్ ఆల్ఫా టీ, సారీ ఈ పవర్ ఏటీ, ఇది ఫార్ములా. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దేర్ఫోర్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ పి ఆఫ్ ఎస్ బై క్యూ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఆల్ఫా 1 బై క్యూ డాష్ ఆఫ్ ఆల్ఫా 1, సో ఈ పవర్ ఆల్ఫా 1 టీ ప్లస్
P of alpha 2 by q dash of alpha 2 e power alpha 2t plus so on plus P of alpha k by q dash of alpha k e power alpha kt plus so on plus P of alpha n by q dash of alpha n e power alpha n t. సో దీన్ని సమ్మేషన్ చేసి రాస్తే ఏమవుతుంది? therefore Laplace inverse of P of s by Q of s is equal to sigma k is equal to 1 to n P of alpha k by Q dash of alpha k e power alpha kt. ఓకేనా? సో మీకు క్లియర్గా అర్థమైంది కదమ్మా. మనం సింపుల్గా ఏమీ లేదు, ఎల్ హాస్పిటల్లో ఒకటి మధ్యలో యూజ్ చేస్తాము. మనకు తెలిసినవి ఇచ్చినవన్నీ కూడా ఏమంటారు ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్లో రాసుకున్నాము. దాని నుంచి ఏకేని మనం డిరైవ్ చేస్తాము. చేసిన తర్వాత 100కి అప్లై చేస్తాం, అంతే సింపుల్గా. ఓకే, ఒక ప్రాబ్లము ఎలా, ఒకవేళ బై యూజింగ్ హెవిసైడ్స్ ఫార్ములా అని మీకు స్టేట్ అండ్ ప్రూవ్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చినారు అనుకోండి, ఒక ప్రాబ్లం చేద్దాము హెవిసైడ్స్ ఫార్ములా యూజ్ చేసి. ఫైండ్ Laplace inverse of 2s minus 1 by s cube minus s by using Heaviside's expansion formula. Heaviside's expansion formula. ఓకే, సో ఇప్పుడు మనకు Heaviside's expansion formula అంటే ఫస్ట్ Heaviside's expansion formula మనకు తెలియాలి. ఏంటి Heaviside's expansion formula? Laplace inverse of P of s by Q of s is equal to sigma k is equal to 1 to n P of alpha k by Q dash of alpha k e power alpha kt. ఇది Heaviside's expansion formula. అయితే ఇక్కడ మనకు P of s ఏంటి? is equal to 2s minus 1. సో Q of s ఏంటి? is equal to s cube minus s. మనకు కావాల్సింది Q dash కదా, కాబట్టి Q dash of s ఏమవుతుంది అప్పుడు? 3s square minus 1. ఓకే, ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలి? మనం రూట్స్ కనుక్కోవాలి Q of sకి. ఓకే, Q of s ఏంటి? s cube minus s is equal to 0. that implies s into s square minus 1 is equal to 0. that implies s into s minus 1 into s plus 1 is equal to 0. సో మనకి రూట్స్ ఎన్ని వచ్చినాయమ్మా? 3 వచ్చినాయి. సో మనం ఎన్కి కనుక్కున్నాం కదా ఫార్ములాలో, ఇక్కడ 3 వచ్చినాయి. ఏంటి? s ఈజ్ ఈక్వల్ టు 0 తర్వాత -1 1 అంటే ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందామా? ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు -1, ఆల్ఫా 3 ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుందాం. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేద్దాం. Laplace inverse of 2s minus 1 by s cube minus s is equal to. సో ఏంటి ఫార్ములా? ఇప్పుడు మనము మామూలుగా మనం 3 రాసుకోవాలి ఫార్ములా ప్రకారం, అంతేనా? సో ఏమి ఫస్ట్ P ఆఫ్ ఫస్ట్ 0 కదా, ఆల్ఫా 1 అంటే 0, P ఆఫ్ ఆల్ఫా 1 అంటే P ఆఫ్ 0 అంటే s ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేయాలి. P of 0 by Q dash of 0 e power 0 into t. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇంకోటి ఏమి? P of minus 1 by Q dash of minus 1 e పవర్ ఏమొస్తుంది? e పవర్ minus 1 into t ప్లస్ P of 1 by Q dash of 1 into e పవర్ 1 into t. సింపుల్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో P ఆఫ్ 0 అంటే 2 into 0 minus 1 by Q dash అంటే 3s square minus 1, 3 into 0 square minus 1 into e పవర్ 0 అంటే 1 ప్లస్ P ఆఫ్ -1 అంటే 2 into -1 by 3 into -1 whole square minus 1 e పవర్ మైనస్ t ప్లస్ P ఆఫ్ 1 అంటే 2 into 1 minus 1 by Q dash of 1 అంటే 3 into 1 square minus 1 into e పవర్ t. ఓకే, సో ఇదేమొస్తుంది? దిస్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 minus 1, 3 minus 1, 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1, దిస్ ఈజ్
2 మైనస్ 2 -1 అంటే ఏమవుతుందమ్మా -3. 3 - 20 2 -3/2 e⁻t. తర్వాత 2 - 1 అంటే 1, 3 - 1 అంటే 2 ప్లస్ 1/2 e⁻t. సో ఈ ఫార్ములా యూజ్ చేసి ఇలా కనుక్కోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ మీరు కామెంట్ బాక్స్లో రాయొచ్చుమా. సో మీకు నచ్చితే దీన్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా వేరే టాపిక్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో రాస్తే ఇంకొకటి ఏదైనా టాపిక్ కావాలంటే నేను చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.